నమస్తే. నేను మీ అశ్విని కుమార్. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయాక బెంగాల్ తగలబడిపోయింది. టీఎంసీ గూండాలు ఇళ్ల మీద పడి బీజేపీ సింపథైజర్స్ ఇంటి మీద పడి దాడి చేయటం, ఊర్లు మళ్ళీ ఖాళీ చేయించి అటువైపు చూడకుండా చేయటం, దాడులు మనం చూస్తే 1970 దాకా పైన కంప్లైంట్స్, 15,000 మంది బాధితులు, 29 పైన మర్డర్లు, హత్యలు, ఇలాంటివన్నీ కూడా చూసాం. హ్యూమన్ రైట్స్ కమిషనే కన్ఫర్మ్ చేసినవి. 2024 లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడైతే మరీ దారుణంగా, నేను ముందు వీడియోలో చెప్తే కొంతమంది కామెంట్స్లో కూడా అడిగారు, ఈవీఎం మిషన్ మీద వేరే పార్టీ, ముఖ్యంగా బీజేపీ పార్టీ కనపడకుండా, ఆ లోగో కనపడకుండా, ఈవీఎం మిషన్ బటన్ ప్రెస్ చేయకుండా ఉండటానికి వీటన్నిటికీ కూడా టేప్స్ అంటించారు. ఒక టీఎంసీదే కనపడాలి. ఇట్లా ఇదంతా కూడా జరిగింది. ఉదాహరణకి డైమండ్ హార్బరు ఇలాంటి చోట కూడా సీసీటీవీని పూర్తిగా ఫంక్షన్ చేయకుండా చేశారు. 2024 లోక్సభ ఎన్నికల్లో చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఎన్నికల సంఘం తీసుకుంది. ఈసారి బెంగాల్లో ఫ్రీ అండ్ ఫెయిర్ జరగాలి, ఎక్కడ కూడా ఎవరు భయపడకూడదు, ముందుకొచ్చి ఓటేయండి అని వాళ్ళకి ధైర్యం కల్పించడానికే టీఎంసీకి సంబంధించిన గూండాలని ఎక్కడికక్కడ ప్రివెంటివ్ యాక్ట్ కింద, అట్లాగే ఎవరైనా థ్రెటన్ చేసిన, రెచ్చగొట్టిన, దాడులు చేసిన వీళ్ళందరినీ కూడా అప్పటికప్పుడే కస్టడీలోకి తీసుకుంటాం. ఆర్మీ అంతా కూడా బెంగాల్లో చాలా నియోజకవర్గాల్లో కవాతు చేస్తూ మీరు ధైర్యంగా వచ్చి ముందుకు వచ్చి ఓటేయండి, మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ అనరు, ఎన్నికలు అయిపోయాక కూడా మేము ఉంటాము అని చెప్పాల్సి వస్తుందంటేనే టీఎంసీ ఎలా భయపెట్టింది అక్కడ ఓటర్స్ని గత 10 సంవత్సరాలుగా, 2016 నుంచి అన్నది అర్థమవుతుంది. 2011లో మమతా బెనర్జీ వచ్చాక చాలా ఆశించారు బెంగాలీ ప్రజలు. 2016లో ఇంకొక అవకాశం ఇచ్చారు, అక్కడితో అయిపోయింది. 2021లోనే బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుంది అన్నారు, అప్పుడు రాలేదంటేనే ఇలాంటివన్నీ జరిగినాయి. లేకపోతే అప్పుడే 130 స్థానాలపైన గెలుచుకోవాల్సిన పార్టీ బీజేపీ. ఎందుకంటే కౌంటింగ్ రోజు కూడా బీజేపీ ఏజెంట్లు కానీ ఎవరిని కౌంటింగ్ బూతుల్లో కూర్చుంటానికి వీలు లేకుండా భయపెట్టి వాళ్ళ కుటుంబాలని దాదాపు 40-50 స్థానాల్లో అట్లాగే చేశారన్నది ఈ మధ్య టీవీల్లో బెంగాలీకి సంబంధించిన జర్నలిస్టు ప్రస్తుతం నోరు విప్పి మాట్లాడుతున్నారు. ఏమీ జరగకుండా ఉండటానికి ఈసారి బెంగాల్ ఎలక్షన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ఫేజ్ 1లో 152 స్థానాలకి 23 ఏప్రిల్ ఎన్నికలు జరుగుతాయి. 2021లో అయితే బీజేపీ అక్కడ 64 స్థానాలు దాదాపు గెలుచుకుంది. అక్కడ ఈసారి ఆ నెంబరు 85 పైనే ఉంటుంది అన్నది, మినిమం 85 అన్నది చెప్తున్నారు. వేచి చూడాలి మనం పోలింగ్ ఎలా జరుగుతుంది అన్నది. సిఈసి అయితే చాలా కొత్త డైరెక్షన్స్ ఇచ్చింది ఎన్నికల సంఘం. క్యాండిడేట్ బటన్స్ మీద, ఈవీఎం మీద ఎక్కడా కూడా ఏ రకమైన టేప్స్, గ్లూ ఏం అంటించకూడదు, క్లియర్గా కనబడాలి క్యాండిడేట్ పేరు, వాళ్ళు పోటీ చేస్తున్న ఈ లోగో, ఇదంతా కూడా అన్నది. కలరింగ్కు, పర్ఫ్యూము, సెంటు, నేను దీని గురించి కూడా చెప్పాను ముందు వీడియోలో. వాళ్ళు ఎవరికి టీఎంసీ వాళ్ళు పర్ఫ్యూమ్ అంటించేవాళ్ళు, బయటకు వచ్చాక ఓటర్ వేలు చూసేవాళ్ళు, ఆ పర్ఫ్యూమ్ స్మెల్ రాకపోతే వాళ్ళకి ఓటే లేదు కాబట్టి వేరే వాళ్ళకి ఓటేశారని వాళ్ళని చెతక్కొట్టేవారు, ఇంటి మీద దాడి చేసేవారు. అందుకే ఈసారి ఎన్నికల సంఘం ఇది కూడా చెప్పింది, ఇంక్ కానీ పర్ఫ్యూము, ఏదైనా కెమికల్, ఇవన్నీ కూడా ఆ బటన్స్ మీద ఉంటే అభ్యర్థిని డిస్క్వాలిఫై చేస్తారు లేదా రీపోల్ అన్నది కూడా. అలాగే చాలా వరకు కూడా ట్యాంపరింగు, ఇంటర్ఫియరింగ్ ఈవీఎం మిషన్స్, ఇవన్నీ కూడా ఎలక్టరల్ అఫెన్స్ అని చాలా గైడ్లైన్స్ ఇచ్చింది. సీసీటీవీస్ని ఇన్స్టాల్ చేసింది. 360 డిగ్రీసు పూర్తిగా ఎన్నికల సంఘం అయితే ప్రిపేర్ అయి ఉంది. అలాగే కార్డ్స్కి సంబంధించి, ఐడి కార్డ్స్, ఇవన్నిటికి సంబంధించి కూడా వాళ్ళకి దాదాపు ఒక 10 రకాలవి ఏదైనా తీసుకురావచ్చు, మీరు బూత్కే చూపించి ఓటేయచ్చు అంటూ ఒక లిస్టును కూడా ఇచ్చింది. ప్రస్తుతానికి మనం 23వ తారీఖు చూడబోతున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి హిందూస్ అంతా కూడా ఫస్ట్ టైం బెంగాల్లో వాళ్ళకి కావలసిన ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం వచ్చింది. భయపడకుండా వెళ్ళి ఓటేయచ్చు. ఫేజ్ 1లో ఎట్లా పోలింగ్ చేస్తారు హిందూస్ అనే దాని మీదే ఫేజ్ 2 పోలింగ్ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. సో అది మొత్తం చూసుకోవాలి. ప్రస్తుతానికి మనకి ఈ 152 స్థానాల్లో ఫేజ్ 1 బట్టే చెప్పచ్చు గాలి ఎటువైపు వీస్తుంది, ఎటువైపు వేయచ్చు అన్నది, ఎవరు గెలవచ్చు అన్నది. ఎందుకంటే
152 స్థానాల్లో 80-90 వరకు ఒకవేళ బీజేపీ గెలుచుకుంటే అధికారం కైవసం చేసుకుంటుంది. ఖచ్చితంగా అదే 65 20-21లో లాగా 65-70 దగ్గర ఆగితే మాత్రం మ్యాజిక్ ఫిగర్కి దగ్గరకు రావచ్చు కానీ దాటకపోవచ్చు. ఆయన ఎగ్జిట్ పోల్ అనేది సాక్షాత్తు టీఎంసీ మెంబరే చెప్పేశారు. మమతా బెనర్జీ మాజీ అడ్వైజర్ జయంత్ ఘోషాల్ ఆయన ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతూ టీఎంసీ ఈసారి కంగారు పడుతోంది, బీజేపీకి ఎడ్జ్ ఉంది అన్నది ఆయన 24 గంటల కిందటే ఆయన ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేశారు. మహిళలందరూ కూడా ఈసారి బీజేపీ వైపు చూస్తున్నారు. ఎందుకంటే బీజేపీ మహిళా కార్డు 3000 అన్నది బ్రహ్మాండంగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. వీటన్నిటితో పాటు మైగ్రెంట్ వర్కర్స్ అన్ని రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా ఎప్పుడు ముస్లిం వర్గం వాళ్ళు ఎక్కువ వెళ్తూ ఉంటారు. ఈసారి హిందువులు కూడా అన్ని రాష్ట్రాల నుంచి బయలుదేరారు, తెలుగు రాష్ట్రాల నుంచి కూడా బయలుదేరారు. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన వాళ్ళు కొసమెరుపు ఏంటంటే అక్కడ ఆ నియోజకవర్గాల్లో ముఖ్యంగా ఖర్గపూర్ నియోజకవర్గంలో యోగి ఆదిత్యనాథ్ మోడీతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు కూడా అక్కడ వేసి ప్రచారం చేస్తున్నారు బీజేపీకి. సో ఫేజ్ 1లో 152 స్థానాల్లో ఎక్కువ మెజారిటీ బీజేపీ సాధించుకుంటుందన్నది విశ్లేషకులు చెప్తున్నారు. ఇక్కడ ఇంకొకటి, ముస్లిమ్స్లో కూడా ఎప్పుడు బయట నుంచి వచ్చిన ముస్లిమ్స్ మా ఉద్యోగాలు తీసుకుంటున్నారు, లోకల్ ముస్లిమ్స్కి ఉద్యోగాలు పోతున్నాయి అన్నది కూడా ఎక్కువగా వినపడుతున్నమాట. ముస్లిమ్స్లో కూడా ఒక రకమైన ఆలోచన వచ్చింది. ఈసారి గతంలో పోలేనంతగా టీఎంసీకి ముస్లిం ఓటు బ్యాంక్ అయితే ఖచ్చితంగా పోలవదు. హిందూ ఓట్స్ అయితే ఎక్కువ శాతం పోలరైజ్ బీజేపీ వైపు అవుతాయి. అన్ఎంప్లాయ్మెంట్, ఉమెన్ సేఫ్టీ, కరప్షను, క్రైము ఇవన్నీ వీటికి సంబంధించి ఓటర్సు మార్పు ఒక్కసారి బీజేపీకి ఇద్దాం అనేది అయితే బెంగాల్లో బాగా వినపడుతున్నమాట. థ్యాంక్ యూ.